ఇప్పుడే అందిన మరొక వార్త. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ లో భారీ ట్విస్ట్. దూకేసి బతికిపోయిన ఏకైక ప్రయాణికుడు. గుజరాత్ అహ్మదాబాద్ లో సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం 5 నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది, మరో 2 పైలట్లు కూడా మృత్యువాత పడ్డారు. అయితే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తర్వాత ఇక కుప్పకూలిపోవడమే మిగిలింది. ఆకాశంలో 625 అడుగుల ఎత్తులోనే విమానం ఎగురుతోంది. అయితే పైకి లేవాల్సింది పోయి క్రమంగా కింద కొరిగిపోతోంది. దీంతో విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్ తో పాటు కో పైలట్, సిబ్బంది, ప్రయాణికులకు పరిస్థితి అర్థమైపోయింది. వారంతా ప్రాణభయంతో కేకలు పెడుతున్నారు. పైలట్ అయితే మేడే కాల్ కూడా ఇచ్చేశాడు. దీంతో ఇక విమానం కూలిపోవడమే తరువాయి. అలాంటి సమయంలో ఓ ప్రయాణికుడు ధైర్యం చేసి కిటికీ తెరిచి దూకేశాడు. ఎయిర్ ఇండియా విమానంలో 11A సీట్ బుక్ చేసుకున్న విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు విమానం కూలిపోవడానికి కేవలం 1-2 నిమిషాలకు ముందు గొప్ప సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. ఇక విమానం కోలక ముందే కిటికీ తెరిచి అందులో నుంచి దూకేశాడు. దీంతో అక్కడే ఉన్నటువంటి భవనాలపై పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ముందు ఎవరూ గమనించలేదు. అందరూ ఫ్లైట్ కూలిపోయిన స్థలానికి పరుగులు తీశారు. ఇక సహాయక చర్యలో నిమగ్నమయ్యారంతా. చివరికి ఎలాగోలా ఇతన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తాను బుక్ చేసుకున్న టికెట్ చూపించగానే అంతా షాక్ అయ్యారు.